హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. మనం ఈ వీడియోలో శ్రీనివాస కళ్యాణం తంజావూర్ పెయింటింగ్ పార్ట్ 16 చూస్తున్నాం. ఈ వీడియోలో వినాయకుడిని ఎలా షేడ్ చేసుకోవాలనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడగలుగుతారు. సో వీడియోలోకి వద్దాం. వినాయకుడి షేడింగ్ మనం ఇక్కడ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బేస్ కలర్ వచ్చి మనం ఇక్కడ వైట్ కలర్నే వేసుకున్నాం. వైట్లో కాస్త పింక్ కలిపి దాంట్లో పింక్ షేడ్, లైట్ పింక్ షేడ్లో మనం తీసుకొని ముందు ఫిలప్ చేసుకున్నాం. తర్వాతనే మనం షేడింగ్ చేస్తున్నాం. దీనికి లైట్గా క్రిమ్సన్ కలర్ తోటి మనం అవుట్లైన్స్ వేసుకొని డార్క్ షేడ్లో షేడింగ్ ఫస్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆ తొండము, చేతులు, పైన కళ్ళు, చెవుల పార్ట్ అంతా డ్రా చేసుకున్న తర్వాత షేడింగ్ చేసుకొని అవుట్లైన్స్ డార్క్ కలర్ తోటి అవుట్లైన్స్ వేసుకోవడమే. ఈ బిగ్ సైజ్ తంజావూర్ పెయింటింగ్కి సంబంధించిన ఇతర వీడియోస్ ఇప్పటివరకు 15 వీడియోస్ అయినాయి. అన్ని వీడియోస్ లింక్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఒక్కొక్క లింక్లో ఒక్కొక్క వీడియో, ఆ వీడియో బోర్డ్ మేకింగ్ దగ్గర నుంచి మళ్ళీ కలర్ వరకు ఒక్కొక్క వీడియోలో గోల్డ్ ఫాయిల్ మనం కోన్ ఎలా చేసుకోవాలి, కోన్ వర్క్ ఎలా చేసుకోవాలి, ప్లస్ స్టోన్స్ ఎక్కడ యూజ్ చేయాలి అనేటివన్నీ డీటెయిల్డ్గా ఒక్కో వీడియోలో ఉన్నాయి. ప్రతి వీడియో లింక్ వైజ్గా ఓపెన్ చేసి చూస్తే మీకు ఈ బిగ్ సైజ్ తంజావూర్ పెయింటింగ్ యొక్క అన్ని వీడియోస్ మీకు డీటెయిల్గా ఉంటాయి, చూడండి. లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి మనం ఫేసెస్ షేడింగ్స్ అనేవి, బాడీ షేడింగ్స్ అనేవి చూస్తున్నాం. దీంట్లో 11-12 పార్ట్లో నేను చెప్పినట్టుగా ముందు కలర్ అన్ని బాడీస్కి, అన్ని ఇక్కడ మూర్తులకి ముందు శరీరం మీద, చేతులకి కలర్ ఫిలప్ చేసాం. తర్వాతనే షేడింగ్ చేస్తున్నాం. లాస్ట్ ఫ్యూ వీడియోస్లో మీరు బ్రహ్మది చూశారు, అంతకుముందు మనకి రామచిలుక ఆ వీడియోస్ కూడా చూశారు కలర్ షేడింగ్ చేయడం. ఇప్పుడు దీంట్లో వినాయకుడి షేడింగ్, నెక్స్ట్ శివుడిది 1 by 1 ఒక్కొక్క వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం వినాయకుడికి చెప్పాను కదా, లైట్ కలర్ తీసుకున్న తర్వాతనే క్రిమ్సన్ లేక్ తోటి మనం దాని షేడింగ్ అనేది చేస్తున్నాం. లైట్ షేడింగ్స్ తీసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫేసెస్ షేడింగ్ చేసేటప్పుడు డార్క్ కలర్స్ తోటి స్టార్టింగ్ చేయకూడదు. ఒకవేళ డార్క్ కలర్స్ తోటి చేస్తే బేసిక్ కలర్స్ నేర్చుకునే వాళ్ళు డార్క్ కలర్స్ తోటి షేడింగ్ చేస్తే మళ్ళీ దాన్ని లైట్ కలర్స్ చేయడం కష్టం అవుతుంది. అందుకని ఫస్ట్ నుంచి లైట్ కలర్స్ యూజ్ చేస్తూ ఫైనల్గా డార్క్ షేడింగ్, డార్క్ అవుట్లైన్స్కి వెళ్ళాలి. షేడింగ్ కోసం వాడుకునే బ్రష్ మనం 2 or 3 నెంబర్ బ్రష్ తోటి యూజ్ చేయాలి. పెద్ద బోర్డు కాబట్టి చిన్న బ్రష్ తోటి మనం 1 బ్రష్ 0 బ్రష్ తోటి మనం షేడింగ్ చేస్తే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో మనం మ్యాక్సిమం 5 వరకు తీసుకొని, బ్రష్ నెంబర్ 5 వరకు తీసుకొని రౌండ్ బ్రష్ దాంతో మనం షేడ్ చేస్తే కొద్దిగా స్పీడ్గా వర్క్ అవుతుంది. ఫైనల్గా 000 or 00 బ్రష్ తోటి అవుట్లైన్ చాలా సన్నగా వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి, ఫస్ట్ మొత్తం హ్యాండ్ షేప్ అనేది ఫిలప్ చేసుకున్నాం. తర్వాత ఫ్రీ హ్యాండ్గా మనం డ్రా చేసుకున్నాం. ఆ లైన్ తోటి, పింక్ లైన్ తోటి ఫ్రీ హ్యాండ్ డ్రా చేసిన తర్వాతనే దాని మీద షేడింగ్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా ఆ లైన్స్ మీద డార్క్ పింక్ తోటి, క్రిమ్సన్ తోటి మనం అవుట్లైన్స్ గీయాలి.
తంజావూర్ పెయింటింగ్స్ గురించి మీకు ఇంతవరకు ఏమైనా తెలుసా? అంటే ఇంతకుముందు తంజావూర్ పెయింటింగ్స్ గురించి మీకు ఐడియా ఉందా? ఒకవేళ ఐడియా ఉంటే కనుక ఎలా తెలుసో కామెంట్లో రాయండి. నాకు కూడా కాస్త ఇంట్రెస్ట్ ఉంది మీ గురించి తెలుసుకోవడానికి. నా ఛానల్, నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఒక చిన్న ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్టయితే కనుక మీకు తంజావూర్ పెయింటింగ్స్ మీద ఎలా ఇంట్రెస్ట్ ఏర్పడింది, పెయింటింగ్స్ మీద ఎలా ఇంట్రెస్ట్ ఏర్పడింది, మీరు చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళ, లేదు స్పెషల్లీ తంజావూర్ పెయింటింగ్సే ఇంట్రెస్టా, లేకపోతే ఆర్ట్ ఏవైనా మీకు ఇంట్రెస్ట్ ఉందా, వీలైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లో కూడా సేమ్ 64 ఆర్ట్స్ అనే పేజెస్ ఉన్నాయి. నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నాతోటి పర్సనల్గా ఏదైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు, అలాగే తంజావూర్ పెయింటింగ్స్ మీకు కావాలనుకుంటే మాత్రం, మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మాత్రం తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్ మెసెంజర్లో డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా మీకు ఎటువంటివి కావాలో, ఏ పెయింటింగ్స్ మీరు వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ డీటెయిల్డ్గా మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను. ఇక్కడ హ్యాండ్స్కి ఫైనల్గా మనం అవుట్లైన్ గీసుకున్నాం చూడండి. ఇది 00 బ్రష్ తోటి జ్యువెలరీని హైలైట్ చేస్తూ కూడా జ్యువెలరీ చుట్టూ మనం డార్క్ కలర్ తోటి అవుట్లైన్ గీసుకోవచ్చు. అన్ని షేడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఐస్ పార్ట్లో, ఫేస్, బాడీ, హ్యాండ్స్కి అన్ని షేడింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం బ్లాక్ కలర్ తోటి ఐబ్రోస్, ఐలైనర్, ఐస్ లోపల ఐబాల్స్ అన్నీ బ్లాక్ కలర్ తోటి ఫైనల్గా టచ్ చేయాలి. ఐబ్రోస్ అయిపోయిన తర్వాత మనం హెయిర్ని చేసుకోవాలి. బ్లాక్ కలర్ అనేది మనం ఫైనల్గా వాడే డార్క్ కలర్. ఐబాల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క కలర్ వేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ ఫేస్కి ఐబాల్ అనేది లైట్ బ్లూ కలర్లో వేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మనకి వినాయకుడి దగ్గరికి వచ్చేవరకు ఫస్ట్ బ్రౌన్ తోటి, బర్న్ సేనా తోటి ఐబాల్ డ్రా చేసుకున్న తర్వాత దాని మీద ఫైనల్గా మనం బ్లాక్ కలర్ చేసుకొని వైట్ డాట్స్ ఫైనల్ టచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్, నా ఐడియాస్, నా టెక్నిక్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే. మళ్ళీ అంతేకాకుండా ఏదైనా ఐడియాస్ ఇవ్వాలనుకుంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే మాత్రం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మనం అన్ని ఫేసెస్ అయిపోయిన తర్వాతనే ధోతి కానీ, శారీ కానీ షేడింగ్ చేసుకుందాం. అవన్నీ ఒక వీడియోలో సపరేట్గా మీకు చూపిస్తాను. అప్పటి వరకు 1 by 1 ఫేసెస్ షేడింగ్స్ చూడండి. చూడడమే కాదు, లైక్ చేయండి. దాని గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్లు చేయండి. మీకు అర్థం అవ్వలేకపోతే మాత్రం నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.